సో చట్టం అనేది నిజంగానే తన పని తాను కరెక్ట్గా చేస్తే ఇలాంటివన్నీ జరగవు కదా యాక్చువల్గా. చట్టం తన పని తాను చేసుకుపోతుందని రొటీన్ క్వశ్చన్ అయినా సరే చట్టాలు నిజంగా చాలా స్ట్రిక్ట్గా తయారవుతున్నాయి, మామూలు స్ట్రిక్ట్గా కాదు. సో ఇప్పుడు వీటికి మార్గాలు ఎలా పెరిగాయో చట్టంలో రకరకాల విభాగాలు కూడా పెరిగాయి. మనకి ఈగిల్ అని ఒకటి ఉంది, కౌంటర్ డ్రగ్ యాక్టివిటీస్ ఇది చేసేది. సో ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా పనిచేస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం మాట్లాడాలంటే ముందు మనం ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. జరిగిపోయిన తర్వాత బాధపడడం కంటే కూడా అరికట్టడం, అది కేవలం చట్టాలదే బాధ్యత అని మనం ఊరుకుంటే సరిపోదు. అది ప్రతి ఇంటి నుంచి మన ఇంట్లో మొదలవ్వాలి. ఇప్పుడు రోడ్డు మీద కనిపించే చెత్త ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంట్లోంచి వచ్చిందే కదా. సో మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే రోడ్డు శుభ్రంగా ఉంటుంది. ఈ కాన్షియస్ ప్రతి ఫ్యామిలీలో ఉండాలి. మన పిల్లలు మనం ఫ్రీడమ్ పేరిట వాళ్ళకి ఇస్తున్నాం, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మన బిజీ లైఫ్లో మనం యంత్రాల్లాగా పనిచేసుకుంటూ సంపాదన మీద దీని మీద ఈ చాలా స్పీడ్ అయిపోయింది ఇప్పుడు ప్రపంచం. ఆ స్పీడ్ మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్పితే అసలు ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది? మీరు చట్టాలును రోడ్డు మీద వరకు అవసరం లేదు, ముందు మన ఇంట్లో ఏం జరుగుతుంది. మన పిల్లాడు మనతో బాగుంటున్నాడు, చాలా డీసెంట్గా ఉంటున్నాడు, చక్కగా టైంకి పుస్తకం తిరిగేస్తున్నాడు, హోంవర్క్లు చేస్తున్నాడు. కానీ తర్వాత నాలుగు గోళ్ల మధ్య ఏం చేస్తున్నాడు, ఆడు ఫోన్లో ఏం చేస్తున్నాడు, వాడు ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నాడని చెప్పి అక్కడికి వెళ్ళాక ఏం చేస్తున్నాడు, దీని మీద మనకు ఒక ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలి. ఇదివరకు అంటే మీకు పిల్లలు కొద్ది బాధ్యతాయుతంగానే ఉండేవారు, ఎందుకంటే అప్పుడు అవకాశాలు కూడా తక్కువ, చెడిపోవడానికి అవకాశాలు. ఇప్పుడు చెడిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో అందుకని మన ఇంట్లో కట్టడి, అదే ఆ విషయం మన సినిమాలో మనం చర్చించింది పేరెంటింగ్. బ్యాడ్ పేరెంటింగ్ తోటి ఈ మైనర్ క్రైమ్ అనేది చాలా విచ్చలవిడిగా పెరిగిపోతుందండి. అందుకని పేరెంటింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సో దాంతోపాటు అండి యాక్చువల్గా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలి అనే ఒక మంచి పట్టుదలతో ఉన్నారు ఆయన. దానికి తగ్గట్టే చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఆ విధంగా చూస్తే దాంట్లో భాగంగానే టీనాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండి. సో ఆ విధంగా చూస్తే ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఏమన్నా సినిమాకి సంబంధించి ఏమన్నా సపోర్ట్ ఏమన్నా లభించిందా ఏంటి? చాలా సపోర్ట్ వచ్చిందండి. మనం కొన్ని పర్మిషన్ల కోసం అప్లై చేసినప్పుడు మన కథ సినాప్సిస్ చదువుతూనే వాళ్ళు పర్మిషన్స్ మనకి ఇవ్వడమే కాకుండా ఎప్పుడూ కూడా మనం ఇంతవరకు సినిమాలకి పర్మిషన్ ఇవ్వని ప్లేసుల్లో కూడా మనకి ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం పాక్సో యాక్ట్ గురించి ఒక మేజర్ పాయింట్, మనకి పాక్సో కోర్టు ఫస్ట్ టైం షూటింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండియాలో ఎప్పుడు జరగలేదు. పాక్సో కోర్టు తెలంగాణలో ఉండే చాలా అథెంటిక్గా కట్టారు. ఎంత బాగా కట్టారంటే అదర్ స్టేట్ల వాళ్ళు వచ్చి మన తెలంగాణ పాక్సో కోర్టుని చూసి మోడల్గా తీసుకొని అక్కడ కడుతున్నారు. అంతటి అథెంటిక్గా చేసిన ఆ కోర్టుని ఒక సినిమా షూటింగ్ కోసం నాకు ఒక 3 రోజులు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో అవన్నీ చాలా ఆథెంటిక్గా తీయగలిగాను నేను సీన్స్. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు నైట్స్ పర్మిషన్లు కానీ ఎక్కడైనా అది విపరీతంగా పర్మిషన్లు మాత్రం వాళ్ళు సినాప్సిస్ చదువుతూనే సార్ సీఎం గారు కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయమన్నారు. ఫస్ట్ వాళ్ళు డ్రగ్స్ అనగానే భయపడిపోయారు. కానీ కరెక్ట్ ఇది. అమ్మో డ్రగ్స్తో యువత ఎలా చెడిపోతుంది, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది చాలా పవర్ఫుల్గా చెప్తున్నారు మీరు అని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి ఈ పర్మిషన్లను కూడా ఇచ్చారనమాట. సూపర్. ఇప్పుడు యాక్చువల్గా మీరు కోర్టు
తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ టైం మీకు పర్మిషన్ ఇచ్చిందన్నారు కాబట్టి నేను అడుగుతున్నా సార్. ఇంతకుముందు మన సినిమాల్లో కోర్టు సీన్స్ అనగానే మనం చూపెట్టిన విధానం అంత హాస్యాస్పదంగా ఉండేది. మీరు ఒరిజినల్ కోర్టుకి మనం సినిమాల్లో బోన్లో నిలబడి డైలాగులు చెప్పడాలు ఇవన్నీ ఒరిజినల్గా ఉండవు. బట్ ఇందులో మీరు ఒరిజినల్ కోర్టుని మీకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి లాయర్లు, జడ్జీలు అసలు వాస్తవంగా ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలా తీసాడు. అలా తీసి అంటే మా సినిమాలో 2 కోర్టులు ఉన్నాయండి. ఒకటి హైకోర్టులో రెగ్యులర్ సెటప్ కోర్టు ఒకటి ఉంది. అది హైకోర్టులో ఎలా ఉంటుందో అలాగే దాన్ని, అది మాత్రం హైకోర్టు పర్మిషన్ ఇవ్వరు. సో అది మనం వేరే చోట సెట్ వేసుకొని తీయడం జరిగింది. పాక్సో కోర్టు వెరీ డిఫరెంట్గా ఉంటుంది ఈ హైకోర్టుకి భిన్నంగా. ఓకే. ఎందుకంటే పాక్సో అంటేనే అది మైనర్స్కి సంబంధించిన చట్టం కదా. సో మైనర్స్ సేఫ్టీ, మైనర్స్ కంఫర్ట్, మైనర్స్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని ఆ కోర్టు డిజైన్ చేయబడుతుంది అనమాట. సో అందుకని నేను అక్కడ పాక్సో కోర్టు జడ్జి సూపర్విజన్లోనే సీన్లన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. సూపర్.